మిత్రమా ఏం చెప్తావు వైష్ణవి అంశంలో నీ ఒక్క జ్ఞాపకం చెప్పాలి. అన్న ఆమె మంచి మంచి చిట్టి. రోజు మంచిగానే మాట్లాడుతుంది. సడన్లీ ఏం జరిగిందేమో అన్న అర్థం కాలే. తెల్లారు లేచే వరకు మా పానాలు వీక్ని అన్న. మంచిగా మాట్లాడుతుంది రోజు. మంచి వ్యక్తి, మంచి గుణం ఆమె. బయట ప్రపంచం ఏమి తెలియదు అన్న. మంచి వ్యక్తి చాలా. పొడి చేసి పీకే వాళ్ళ వైష్ణవి భర్త పడు పొద్దున బ్రష్ చేసుకొని వాటర్ పోసుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది ఏం తెలియనట్టు. తర్వాత చావ చేసినాక మేము అందరం వచ్చినాం. షాకింగ్ వెళ్ళినాం అప్పుడే. ఇక ఏం లేదు అన్నీ వీళ్ళకైతే న్యాయం జరగాలి. కదొక్కటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కదొక్కటి. వాళ్ళు న్యాయం అంశంలో ఆర్టీవీ కూడా మీతో ఉంటుంది. మళ్ళీ నీకు మీకు అందరికి మాటిస్తున్నాం. మీ అంశంలో చాలా మా అంశంలో మీ వార్త అంశంలో క్లారిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండో అంశం, ఒక అన్నగా ఒక స్నేహితునిగా నువ్వు చివరిగా ఏం చెప్తావు? నీతో చివరిగా ఎప్పుడు మాట్లాడింది వైష్ణవి? అదే రోజు మాట్లాడింది. లాస్ట్ రోజు ఇక్కడ అల్ల కిరణం, చిన్న కిరణం ఇక సామాన్లు తీసుకున్నాక అన్నయ్య తిన్నామంటది రోజు. ఏం లే అన్న, ఆ పిల్లకు న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే కదా, బస్ న్యాయం జరగాలి కదా ఒకటి బస్. ఓకే, ఇది పరిస్థితి. న్యాయం జరగాలి. మేము తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా మా చెల్లె తప్పు చేయలేదు. మా చెల్లె అందరితో కలివిడిగా కలిసిపోయి ఉండేది. న్యాయం జరగాలని చెప్తాను.